హెచ్పివి టీకా మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ కవచమని ఈ టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ నుండి బాలికలను రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి, గజ్వేల్ ఏరియా ఆసుపత్రితో పాటు దుబాక, నంగనూరు, చేర్యాల, హుస్నాబాద్ ప్రాంతాల్లో బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా అందిస్తున్నామని చెప్పారు. బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. హెచ్పివి టీకాల వల్ల బాలికలు గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చని, ఋతుస్రావం అవుతున్నప్పటికీ టీకాలు తీసుకోవచ్చన్నారు. టీకా తీసుకోవడం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు కలగవని, ఈ టీకా పూర్తిగా సురక్షితమని తెలిపారు. ఈ అవకాశాన్ని సిద్దిపేట జిల్లాలో ఉన్న 14 సంవత్సరాల వయసు గల బాలికల తల్లిదండ్రులు గమనించి మార్చి 31వ తేదీ వరకు టీకా వేయించుకోవాలని సూచించారు. అందరికి కూడా సిద్దిపేట జిల్లా వాసులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మనము సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మొదటి ప్రారంభం చేసుకున్నాము. జిల్లాలో మనకి 10,200 మంది, దాదాపుగా 14 నుంచి 15 ఇయర్స్ ఏజ్ చిల్డ్రన్ ఉన్నారు, గర్ల్ చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం కూడా ప్రభుత్వం మనకి సరఫరా చేయడం జరిగింది. తప్పకుండా పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇప్పించే ముందుగా కన్సెంట్ ఫామ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఫ్యూచర్లో పిల్లలకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది మొదటి మెట్టండి. తప్పకుండా మీరందరూ కూడా సహకరించాలని, వైద్య ఆరోగ్య శాఖతో సహకరించి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవం సందర్భంగా మహిళలకి ఒక మంచి వ్యాక్సినేషన్ అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సంకల్పించింది. ఈ సంకల్పం మంచిగా సక్సెస్ఫుల్గా నెరవేరాలని, మంచిగా అందరు కూడా వైద్యాన్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను.